అందరికీ నమస్కారం. చిరంజీవి అవినాష్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, అడపా శేషు గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ గారు, ఉచ్చిబాబు గారు, ఇంకా చాలామంది అనేక మంది నాయకులు ఉన్నారు వేదిక మీద. అట్లాగే ఆత్మీయ మిత్రులందరూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా విజయవాడ అంటే ఒకప్పుడు దేవినేని నెహ్రూ గారు మంచిగా, అట్లాగే ఎక్కడ ఎవరైనా ఏ నాయకుడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, కానీ ఈ కృష్ణా జిల్లా టైగర్ అంటే దేవినేని నెహ్రూ గారు. అట్లాగే తోడుగా మా బుచ్చిబాబు గారు. అట్లాగే ఈరోజు చూశారు స్ట్రెంత్ అంతా కూడా. టీడీపీలో ఉన్న నేను ఆత్మీయ సమావేశం అంటే 100 మంది కూడా వచ్చేవాడు లేదు. ఇది నిజం, నేను చెప్పేది తూర్పు. సో నేను అదే 100 మందిని పోగేటువంటి మా గద్దె రామ్మోహన్ గారికి చాలా గర్వం అయిపోయింది. సో 20-25 మంది వస్తే చాలా గొప్పగా ఉంటుంది గొప్ప. మళ్ళీ దాంట్లో కూడా అన్ని ఒక్కొక్క నాయకుడు, రకరకాల నాయకులు అన్నమాట. సో అన్ని ఎందుకు చెప్తానంటే, ఒక మనిషి యొక్క గొప్పతనం ఈ మొత్తం టీంని అంతా కూడా ఆ రోజు దేవినేని నెహ్రూ గారి నుంచి వాళ్ళ వరకు క్యారీ చేస్తానంటే, నిజంగా అక్కడ అది ఎంత ఆత్మీయంగా అందరూ చూస్తుంటూ, ఎంతో మరి ఒక కుటుంబం కంటే ఎక్కువగా తోటి సహచరులు కానీ, నాయకులు కానీ, మరి మిగతా వ్యక్తులు కానీ కుటుంబంగా భావించి ఆ రోజు వరకు క్యారీ చేస్తే బుచ్చిబాబు గారికి కానీ, ఇప్పుడు మా అవినాష్ కానీ, నిజంగా కూడా చాలా గొప్ప. నేనప్పుడు అవినాష్ టీడీపీ నుంచి వైసీపీ వెళ్ళినప్పుడు అందరూ చూసా. మా సిహెచ్ కానీ వీళ్ళందరినీ, ప్రభుత్వం కానీ వీళ్ళందరూ చూస్తే నేను అనుకున్నా వెళ్తా వెళ్ళరా మొత్తం మళ్ళీ అదే ఇదంతా ఇక్కడ పవర్లో ఉంది కదా టీడీపీ అది. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం మళ్ళీ అవినాష్ చెప్పినట్టు, బుచ్చిబాబు గారు చెప్పినట్టు మొత్తం ఆ బృందం అంతా కూడా మరి అవినాష్ వెంట నడవడం జరిగింది. అంత క్యారీ చేయడం అంటే నేను రాజకీయాల్లో చాలా కష్టం. అంత లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్లో చాలా కష్టం. మన దేవినేని నెహ్రూ గారు నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాడు. నన్ను ఎంతో ఒక తమ్ముళ్ళగా భావించేవాడు. ఎందుకో తెలియదు కానీ నేనంటే బాగా ఇష్టం ఆయనకి. చనిపోయే 2 రోజుల ముందు కూడా మాట్లాడాను, కానీ అప్పుడు కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని నాకు చెప్పలా. అంత ఇదన్నమాట, స్థపన వ్యక్తిత్వం ఆయనది. నా ఆరోగ్యం బాగోకపోవడం ఏంటి అనుకునేవాడు ఆయన. అటువంటి వ్యక్తి చెప్పలేదు. ఆ తర్వాత ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అట్లాగే ఆయన అదే నాతో మాట్లాడారు. అవినాష్ అదే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చేటప్పుడు నాతో మాట్లాడి బుచ్చిబాబు గారిని అది పంపిస్తే నేను చెప్పా. అంటే నేను మీకందరూ తెలుసు, నేను నా మనసులో అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాను, ఎవరో ఎదరోళ్ళు ఏమనుకున్నా పర్లేదు. ఆ రోజు బుచ్చిబాబు గారికి చెప్పాను, నేను అనుకోవడం టీడీపీ కరెక్ట్ కాదండి, అవినాష్ మనం అవినాష్ భవిష్యత్తు పాటు చేస్తారని నెహ్రూ గారు చెప్పండి అని చెప్పాను. చెప్పానా? అవసరం నేను టీడీపీలో ఉంటూ నేను ఆ రోజు చెప్పా, చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు. నెహ్రూ గారి మనస్తత్వానికి, నెహ్రూ గారు ఆ రోజు ఎంతో విశ్వాసంతో అన్నగారు వెంబడి ఉండి ఆయన చాలా రాజకీయంగా నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు రాంగ్ చెప్పేస్తారని ఒకసారి నెహ్రూ గారు చెప్పండి. నేను కూడా చెప్పాను, కానీ ఆల్రెడీ డెసిషన్ తీసేస్తున్నాను అని చెప్పారు. సేమ్ జరిగింది, నేను చెప్పినట్టు జరిగింది ఆ రోజున. కాదు ఎనీహౌ, బెటర్ లేట్ దెన్ నెవర్. ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అవినాష్ గారు చేరటం, మళ్ళీ నేను కూడా పరిణామాలని తెలుసు మీకు. నేను కూడా మరి మన వైఎస్ఆర్సీపీలో చేరటం, అట్లాగే నన్ను ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచిగా ఆహ్వానించి నన్ను అర్థం చేసుకోవడం కూడా జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే, ఇంత లాంగ్ స్టాండింగ్లో ఇప్పుడు నాకు తెలిసి స్టూడెంట్ డేస్ నుంచి కూడా మరి ఆటో పోటీలు తింటూ నెహ్రూ గారు ఏం తప్పు చేశారండి? నెహ్రూ గారు అన్నగారి వెంట నిలబడ్డారు. అన్నగారు నాకు రాజకీయ జీవితం ప్రసాదించారు.
ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నాకు నష్టం జరిగినా సర్లే నేను నా విశ్వసనీయత అన్నగారి పట్ల ఉంచుకోవాలని చెప్పి ఆయన నిలబడ్డారు. ఆ విశ్వసనీయత చూపించడం వల్లే దాదాపు ఆయన మంత్రి పదవి నుంచి అన్నీ కోల్పోయారు. మీ అందరికీ తెలిసిన విషయం. అట్లాగే ఇవాళ వాళ్ళ నమ్మకం సిద్ధాంతాన్ని, మరి అవినాష్ తన నమ్మకం సిద్ధాంతాన్ని అవినాష్ గారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీ అందరినీ క్యారీ చేస్తూ, అది గొప్ప క్యారీ చేస్తూ మరి ముందుకెళ్ళారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి అవినాష్ విజయాన్ని ఆపగలిగేది ఎవరూ లేదు. ఎంత మెజారిటీ అన్నదే మనం ఈరోజు చూసుకోవాల్సింది. నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ చుట్టుపక్కల మహానాడు రోడ్లు కానీ మా ఆఫీస్ ఉంటే వెళ్తుంటే అంతకుముందు మోకాళ్ళ దూరండి రోడ్లు కూడా అన్నీ రబ్బిష్ రోడ్లు ఉంటాయి. తర్వాత చూస్తే మొత్తం అన్ని రోడ్లు కూడా మొత్తం నీట్గా తార్ రోడ్లు పడిపోయినాయి. వెటనరీ కాలనీలో చూస్తే కానీ ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా మొత్తం రోడ్లన్నీ కూడా చక్కగా ఉండి ఎవరు ఏంటి ఈ రోడ్లన్నీ బాగా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు వేయించారంటే అవినాష్ గారికి ఒకటే చెప్పారు. అవినాష్ గారు ఏ పని అడిగినా సరే వెంటనే చేయమని అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అలాగే ప్రతి కాలనీలో పొద్దు నుంచి తిరుగుతూ రాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని చేయటమే లక్ష్యంగా మరి మొత్తం 21 డివిజన్లో కూడా అవినాష్ గారు చాలా పని చేశారని చెప్పి నాకు అందరూ కూడా చెప్పారు చాలామంది. అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా పార్టీ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ముఖ్యమంత్రి గారి యూనివర్సిటీ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ఎట్లా మనం విజయం సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను. చాలా పట్టుదలగా ఈ మధ్య ఈ కాలంలో రోజుల్లో అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారి ఆశయం నేను సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్లో నేను ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్నగారి ఒక ఆశయం నెరవేరే వరకు నేను నిద్రపోవాలని నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి అవినాష్. చిన్న కుర్రాడైనా సరే అటువంటి లక్ష్యాలతో పనిచేసేవాడు మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఒక యాంటీ దీంట్లో అంటే మీకు విజయవాడ ఈస్ట్ గురించి తెలుసు. ఒక యాంటీ దీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు తన గుర్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేనేమి తప్పు చెప్పలేదు. దీంట్లో ఒక యాంటీతో మొదలయ్యాడు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయన పక్కన గురించి దాన్ని అవినాష్ మీద కూడా వేశారు. మనందరికీ తెలుసు ఆ రోజు సంఘటన కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారనమాట. అవినాష్ గారు తప్పు చేస్తాడని నాకు తెలుసు ఆ రోజు. అయినప్పటికీ అవన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేసిన మచ్చలు కానీ ఈ యాంటీ ఇది కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఇంటర్నల్గా అవినాష్ అయితేనే ఈ విజయవాడ ఈస్ట్లో ఇక్కడ బాగుంటుంది, అభివృద్ధి చేయగలడు, ప్రజల మంచి చేయడం చూడగలడు, అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలడని అనుకోవటం నేను నా చెబుతాను చాలాసార్లు. అట్లా నేను కూడా చూసి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాష్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం, ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్లో 2 ఇంటరాక్షన్స్లో చూశాను. అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నాడు. ఎందుకంటే నాకు ఆనందం చేస్తున్నాను. నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం, నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈస్ట్ బాధ్యత చెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని అవినాష్ మీద ఉంచాడో నిలబెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. ఎంత మెజార్టీ పెంచగలిగితే అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేసింది. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి, అవినాష్ యొక్క కృషి అవనండి, అవినాష్ యొక్క మంచితనం అవనండి, అవినాష్ తెచ్చుకున్న పేరు అవనండి. ఈరోజు అవినాష్కి శ్రీరామ్ రక్ష తప్పకుండా 2024లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు, భారీ మెజార్టీ వెళ్తున్నాడు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను 10 ఏళ్ళు, 9.5 ఏళ్ళు, ఇంకా 4 నెలలు మ్యాక్సిమం 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీగా. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు.
ఆయన 2014 నుంచి నేను మొరపెట్టుకున్న 100 కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు. నేను తెచ్చిన బెంచ్ గారు కూడా 2గా విడగొట్టి చెడగొడిచాడు ఇక్కడ. అంతకుముందు మధ్యలో ఉండేది, మధ్యలో ఉండి చక్కగా నోటల దగ్గరికి వెళ్ళేదాన్ని. అది బెంచ్ సర్కిల్ నేను అనుకున్నా పైన 6 లైన్ ఫ్లైఓవర్, కింద 7 లైన్ రోడ్డు ఉంటే 14 లైన్లు ఏది రోడ్డు, అటుపక్క ఇటు పక్కన మంచి కాంప్లెక్స్తో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకున్నాను. దాన్ని నాశనం చేశాడు. నేను చెప్తాను ఇప్పుడు కావాలంటే మీ ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో రికార్డెడ్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ 2గా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది వాళ్ళకి కూడా. సో అట్లా చేసిన తర్వాత సర్వీస్ రోడ్ ల్యాండ్ చేస్తే మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం. అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారు చెప్పారు. ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడ వరకు కావాలంటే అవినాష్ ఎక్కడ వరకు చెప్తే అక్కడ వరకు ఫ్లైఓవర్ వేసేసానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1000 కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తారంటే గుంటూరుకి ఇచ్చాడు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 440 కోట్లు తీసుకొచ్చాము. అది ఇవ్వడం విషయం లేక తర్వాత మళ్ళీ మారుస్తుంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇది మళ్ళీ వెనక తీసుకోవాల్సి వస్తుంది. నాని చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టామ్ వాటర్ డ్రైనేజ్కి ఇవ్వమంటే శాంక్షన్ చేశాడు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు మంత్రి నారాయణ పెట్టి పబ్లిక్ హెల్త్ ఇచ్చాడు. ఆ పబ్లిక్ హెల్త్ ఇవ్వడం వల్ల మొత్తం పని అంతా కూడా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు ఎక్కడ పని అక్కడ ఆగిపోయాం. 440 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు విజయవాడకి మురిగిపోయినట్టు అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అవినాష్కి ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా పలుకుబడి ఉంది. ఆయనకి అవినాష్ పట్ల చాలా ప్రేమ ఉంది. ఏదైనా సాధించుకొచ్చే సమర్థత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించే సమర్థత ఈ ప్రాంతానికి అవినాష్కి ఉంది. కాబట్టి అవినాష్ స్టేట్ గవర్నమెంట్లో ఏ పనైనా చేయగలడు. నేను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పనైనా సాధించగల ఇది నాకు దేవుడు ఇచ్చాడు. దాంట్లో ఎటువంటి లేదు. మేమిద్దరం కూడా తను స్టేట్ గవర్నమెంట్లో నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ప్రాంతానికి ఏ పనైనా మనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విజయవాడని మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడమే మా ధ్యేయంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా నాకు వెల్లంపల్లి గారికి అట్లాగే అవినాష్ గారి వెళ్ళినప్పుడు కూడా హామీ ఇచ్చారు. నెక్స్ట్ తను రాగానే మీకు విజయవాడకి ఏం కావాలో అడగండి, నాది బాధ్యత హామీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన సంక్షేమంతో పాటు పేద ప్రజలతో పాటు ఈ విజయవాడ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి గారు చక్కగా చేస్తారని మాకు ఏం కావాలంటే అది 3 ఎమ్మెల్యేలు ప్లస్ నేను వీళ్ళు అడిగితే ఏది కావాలంటే అది చేస్తారని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అలాగే కేంద్రంలో సాధించుకొచ్చే ఇది ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో మాకు కూడా ఉంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అట్లాగే అందరికీ కూడా ఇవాళ మంచితనమే పనికిరాదు, సమర్థత కూడా కావాలి. ఆ సమర్థత అవినాష్లో ఉంది, నాలో ఇద్దరిలో కూడా ఉంది. ఏదైనా కానీ ఈ విజయవాడ ఈస్ట్కి ఒక రక్షణలాగా ఒక మంచి చేసే సమర్థత ఉంది. అట్లాగే అభివృద్ధి చేయడం కానీ మంచిగానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కానీ అవినాష్ చెప్తే చేసే ముఖ్యమంత్రి గారు అయితే అవినాష్ చెప్తే నేను కేంద్రంలోకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చే నేను కూడా అవినాష్కి ఎప్పుడూ అండగా ఉంటాం. దాంట్లో రాజశేఖర్ గారు నెహ్రూ గారు నన్ను ఎట్లా చూస్తున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా నేను ప్రేమగా అవినాష్ చూసుకుంటాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ హామీ ఇస్తున్నా విజయవాడ తూర్పు అభివృద్ధి అవినాష్ వల్ల మాత్రమే అవుతుంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు చూసాం. అలాగే ఆర్గనైజేషన్ కూడా ఉన్న ముఖ్యమంత్రి గారు చాలాసేపు డిస్కస్ చేశారు. టీడీపీ ఆర్గనైజేషన్కి వైసీపీ ఆర్గనైజేషన్ కూడా నేను అనుకున్నాను టీడీపీ అంత ఆర్గనైజేషన్ వైసీపీకి లేదేమో అని. కానీ వైసీపీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంత్లో ఇవాళ 10వ వంతు కూడా టీడీపీకి లేదని నాకు అర్థమైంది. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై వరకు కూడా. కాబట్టి ఎటువంటి సందేహం లేదు. భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు. వైసీపీ వస్తుంది. ఈనాడుని, జ్యోతిని, టీవీ5ని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నేషనల్ సర్వేస్ కూడా చూస్తున్నాను. ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ మా పార్టీ వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అవినాష్ అవుతారు. ఖచ్చితంగా 3వసారి ఎంపీ నేను మీకు ఎప్పుడు అవినాష్ ద్వారా నేను అందుబాటులో ఉంటానని ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అవినాష్కి అట్లాగే తూర్పు బృందాన్ని మొత్తం కళ్యాణ్ పుష్పరావు గారికి తూర్పు బృందాన్ని మొత్తం నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గం సంబంధించిన కేవలం ముఖ్య నాయకులు కార్పొరేటర్స్ కానివ్వండి, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వివిధ హోదాల్లో అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, పార్టీ పదవిలో ఉన్న పెద్దలు ముఖ్య నాయకులు అందరితో గల పెద్దలు గౌరవనీయులు విజయవాడ నగర పార్లమెంట్ సభ్యులైన కేశినేని నాని గారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కరిని గారా పరిచయం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు 7 పార్లమెంట్ స్థానాలతో పాటు అదేవిధంగా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసే విధంగా ఈరోజు ఒక మంచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానితో పాటు రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం తూర్పు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి, ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో ప్రజానికం హాజరయ్యే విధంగా ఈరోజు మేమందరం గారు మాట్లాడుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి ఈరోజు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, పెద్దలందరూ ఒక నాయకత్వంలో ఒక ప్రణాళిక రూపొందించుకుని దానికి కావాల్సిన జన సమీకరణ కార్యక్రమాలన్నీ గారా ఈరోజు దాని గురించి గారు మాట్లాడుకోవటం జరిగింది. తప్పకుండా ఈరోజు 19వ తారీఖు జరిగే కార్యక్రమం పెద్దలందరూ ఒక సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ దేశంలో అంబేద్కర్ గారి ఒక ఆశయాల్ని తీసుకెళ్లే ముఖ్యమంత్రిగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేమందరం గారు ముందుకెళ్తూ, మరో పక్క ఈరోజు తూర్పు నియోజకవర్గం సంబంధించి నాయకులైన కార్యకర్తలైన ఎంతో కసిగా రేపు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎవరు ఎంతమంది అబద్ధాలు చెప్పినా, ఎవరు ఏమి చేసినా ప్రజానికం, నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల ఉంది. వాళ్ళందరూ గారా రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకెళ్తానికి ఈరోజు ఈ సమావేశం గారు ఏర్పాటు చేసిన సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు అంటే బావుకుమార్ గారి గురించి ఒకటే విషయం, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, వెల్లంపల్లి శ్రీను గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, దేవినేని అవినాష్తో ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం పార్థసారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్లే ఈరోజు బావుకుమార్ గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం కానివ్వండి. ఎందుకంటే పార్టీ తరపున పార్టీ అధినాయకత్వం కానివ్వండి అన్ని విధాలుగా ఈరోజు ఆయనకి ఏ పని కావాలంటే, ఎందుకంటే ఆయనకి వ్యాపారం సంబంధించిన పనులు కానివ్వండి అనేక పనులు పెద్దలందరూ గారు సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు గారు ఆయనకి సహకరించి అన్ని విధాలుగా ఆయన సహకరించడం జరిగింది. అంటే
ఆయనకు గారే ఇష్టంతో వెళ్ళా. అనేక సందర్భాలు ఆయన చెప్పారు, నాకు నా జీవితంలో నేను అసహించుకునే వ్యక్తులు ఫస్ట్ గద్దె రామ్మోహన్, సెకండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. మాతో గారు చెప్పారు, మాతో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కేవలం ఏంటంటే సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధం. ఆయనకి పార్టీ ఏమీ అన్యాయం చేయలేదు, పార్టీ మీద కోపం కాదు, మా మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు, కానీ కేవలం పార్థసారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మీద ఆయన ఆ నిర్ణయం తీసుకొని. ఎందుకంటే మాకేం లేదు, మొన్న ఈ మధ్య గారు ఆయనకి 2 సార్లు ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు గారా మేమందరం గారు, నేను గారా దాదాపుగా 3-4 రోజులు వరుసనే వెళ్ళి ఆయన యోగక్షేమాలు అన్ని గారు కనుక్కోవటం గారు జరిగింది. అంతకుముందు గారు ఒకసారి ఒంట్లో బాగోపోతే అప్పుడు గారు వెళ్తాం జరిగింది. అప్పుడు పాపం ఆయన ఆరోగ్యం మేర ఈరోజు పక్కనే ఉన్న రామ్మోహన్ ఆ రోజు హేళనగా మాట్లాడటం గారు జరిగింది. ఆ విషయం తెలిసే ఆయన చెప్పారు, అత్యంత నేను అసహించుకునే వ్యక్తుల్లో రామ్మోహన్ అని చెప్పని. అంటే ఈరోజు మా మీదేం కాదు, కేవలం సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మీద బాబుకుమార్ గారు వెళ్తాం జరిగింది. ఈరోజు చంద్రబాబు మనస్తత్వం ఇందాకే పెద్దలు కేసినేని గారు చెప్పారు, నమ్మించి మోసం చేసే విధానంగా చంద్రబాబు ఉంటారని చెప్పని. కాబట్టి ఇష్టం లేకుండా ఆయన వెళ్తున్నారు. కొన్ని రోజుల్లో మొత్తం గారు తెలుసుకుంటారు వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుందో, వాళ్ళ నైజం ఎలా ఉంటుందో, ఇక్కడ రామ్మోహన్ నైజం ఎలా ఉంటుందో బాబుకుమార్ గారు తెలుసు. ఇంకా దగ్గరగా తెలుసుకుని మళ్ళీ ఆయన తప్పకుండా మళ్ళీ నిర్ణయం తీసుకుంటానుగా మేము అందరం అనుకుంటున్నాం.